సామాజిక రైట్ భవిత అయితే సామాజిక వర్గాల ప్రకారం ఇచ్చారా, లేదంటే సామాజిక వర్గం ప్రకారం ఇచ్చారా, లేదంటే ఎక్కువ శాతం సీనియారిటీ చూసుకొని ఈ యొక్క రామచంద్రరావుకి ఇచ్చారా? ఈ రెండింటిలో దేన్ని బేస్ చేసుకొని ఎక్కువ ఇచ్చారు? సామాజిక వర్గాలకు అనుగుణంగా మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దేశ నాయకత్వం అంటే దాదాపుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫిక్స్ అయినటువంటి అధ్యక్షులను మనం చూసినట్లయితే అక్కడ అంటే ఆర్ఎస్ఎస్ బ్యాగ్ అంటే మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పార్టీలో ఉన్నటువంటి నేతలకి అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కూడా రామచంద్రరావు కేవలం అంటే ముందు నుండి కూడా బీజేపీలోనే ఉన్నాడు. పార్టీ కోసం చాలా కష్టపడినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకులు. ఇటు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ అంటే 2015లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా గెలిచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా కూడా రామచంద్రరావు పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నిటినీ చూసుకోవడము, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవడంతో పాటు పార్టీలో ఇప్పటికే చాలా మంది వివిధ పార్టీల నుంచి చేరినటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పటికే కొంచెం పార్టీలో ఇంటర్నల్ గా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంటర్నల్ గా చాలా మందికి సమన్వయం లేదు అనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. బీజేపీలో కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకి పడడు, ఒక ఎంపీ అంటే ఒక ఎంపీకి పడదు, ఒకరికి మధ్య సమన్వయం ఉండట్లేదు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలకి ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీని ఒక తాటిపైకి తేవడము అంటే అందరినీ సమన్వయం పరుచుకుంటూ పోయి పార్టీని అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి పార్టీ పగ్గాలప్ప చెప్తే పార్టీ అంటే ఒక తాటి పైన ఉండే అవకాశం ఉంది అనే కోణంలో ఆలోచించి, అంతేకాకుండా ముందు నుండి కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు పార్టీని ఉన్నటువంటి వాళ్ళకే పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలో చూసినట్లయితే ఎమ్మెల్సీ రామచంద్రరావుకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కొత్త పాత ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని రన్ చేయడము, అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి పార్టీలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పార్టీని అంటే అధిక సీట్లు గెలవాలి, పార్టీని రానున్న రోజుల్లో ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తేవాలి, అదే బాధ్యతగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం రామచంద్రరావు పేరే అంటే పార్టీలో ఉన్నటువంటి ఎక్కువ మెజారిటీ సభ్యులు సూచించినట్టుగా తెలుస్తుంది అధినాయకత్వానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో రామచంద్రరావుకే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కూడా నాయకత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి. ఇప్పటివరకు అయితే దాదాపుగా అతని పేరే ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి అయితే ఇక్కడికి రాలేదు. ఆ అంశానికి కూడా అంటే అదే అభ్యర్థి అన్నటువంటి రామచంద్రరావు కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ ఊహాగానాలే. నాకు జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడే నేను పార్టీ అక్కడ నామినేషన్ దాఖలు చేస్తానని రైట్ అయితే ఆల్రెడీ ఈటెల రాజేందర్ అదేవిధంగా ఎంపీ అరవింద్ వీళ్ళిద్దరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీళ్ళిద్దరు అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్. సో వీళ్ళ ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చినా కానీ ఇక్కడ రామచంద్రరావునే ఎన్నుకున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను కూడా ఉన్నాను, వాళ్ళు కూడా వేస్తే నేను కూడా ఖచ్చితంగా నామినేషన్ వేస్తానంటూ మీరు చెప్పినట్లుగా ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ కూడా తను కూడా ఏమాత్రం తగ్గనట్టు వస్తున్నారు. సో ఒకవేళ రామచంద్రరావుకి ఫైనల్ అయితే ఈటెలకి ఏ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా ఇటు ఎంపీ అరవింద్ని ఏమన్నా అలుగులు కార్యక్రమాన్ని ఏమన్నా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా పార్టీలో ఒకరికంటే ఒకరికి పడట్లేదు. సో రాజా సింగ్కి అదేవిధంగా కిషన్ రెడ్డికి వీళ్ళు ఎవరికి పడకుండా ఉంది ప్రస్తుతం పార్టీలో. ఒకవేళ ఇప్పుడు రామచంద్రరావుకి ఇస్తే ఇవన్నీ కూడా సర్దుమనిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ కి పార్టీ పదవి ఇస్తారని చెప్పినప్పటికీ ఆయన బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ముందు కమ్యూనిస్ట్ భావజాలం, లెఫ్ట్ భావజాలం నుంచి రైట్ భావజాలానికి వెళ్ళాడు అనే ఒక ప్రచారము పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీలో ముఖ్యమంత్రిని బీసీనే చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు అనుగుణంగా ఖచ్చితంగా వచ్చేసారి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పేసి వీళ్ళు కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రిని బీసీని చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఖచ్చితంగా అనుగుణంగా అంటే దానికి అనుగుణంగానే నడుచుకుంటూ పోతారనే భావం వీళ్ళ వ్యక్తమవుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ బాధ్యతలు ఇచ్చినప్పటికీ చేస్తాను అన్నప్పటికీ కూడా ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా ఖచ్చితంగా సిన్సియర్ గా పార్టీ హైకమాండ్ సూచించినట్టుగానే మేము పని చేస్తామని చెప్పేసి
కూడా ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇంకా రాజాసింగ్ విషయానికి వస్తే రాజాసింగ్ ఖచ్చితంగా గత కొంతకాలం నుంచి కూడా ఇక రాష్ట్ర నాయకత్వానికి ఆయనకు మింగుడు పడట్లేదని చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తూ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు రాజాసింగ్. ఇక్కడ ఉన్నటువంటి అంశాలకు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనము పదే పదే చూస్తూ వస్తుంటాము. అయితే నిన్న ఏదైతే అమిత్ షా వచ్చాడు, ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా అమిత్ షాను కూడా కలిశారు. అయితే నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అధ్యక్ష పదవికి చాలా మంది రేస్ లో ఉంటే కనుక చాలా మందికి నోటిఫికేషన్ అంటే ఏదైతే మనం నామినేషన్ వేసే ప్రక్రియ ఉంటే కనుక నేను సైతం అంటూ కూడా వాళ్ళు చెప్పినట్టు సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక పేరు వ్యక్తే పూర్తి స్థాయిలో ప్రసార మాధ్యమాల్లో పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక కామెంట్ చేశాడు. ఉదయం నుంచి కూడా నేను ఒక పేరు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉన్నారు, హైకమాండ్ సూచించిందని చెప్పేసి నేను వింటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కానీ ఎవరైనా సరే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అంటే బూత్ స్థాయి నుంచి చిన్న స్థాయి కార్యకర్త నుంచి అధికారుల వరకు, అధినాయకత్వం వరకు ఓటేసే అంశం ఉంటే కనుక అంటే ఎవరికి మెజారిటీగా ఎవరైతే బాధ్యతలు చేపడితే పార్టీ అధికారంలో రావడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుండి నడిపించే వ్యక్తి ఎవరు ఉంటారో వాళ్ళనే కార్యకర్తలు కూడా ఎన్నుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు ఓటేస్తేనే గెలిచినటువంటి వాళ్ళు కాబట్టి అధ్యక్ష బాధ్యతలు కూడా అందరికీ ఓటేసే అవకాశం ఇస్తే బాగుంటది అనే నా సూచన అనే అంశాన్ని కూడా ఆయన చెప్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు అధినాయకత్వం అయితే రాజాసింగ్ మాటలని లెక్క చేయట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ ఒకరినే నామినేషన్ వేసే అవకాశం అధినాయకత్వం కల్పిస్తే వాళ్ళనే ఫైనల్ చేసినట్టుగా కూడా మనం అందరం భావించవచ్చు. మిగతా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ వాళ్ళని సర్ది చెప్తూ కొంచెం వాళ్ళకి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి వాటిల్లో అవకాశం కల్పిస్తామంటూ కూడా వాళ్ళని అంటే సమన్వయపరిచే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్.